మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యుద్ధాలు మొదలైనవి. గత 2 సంవత్సరాల నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నది. అదే మధ్యలోన ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం జరుగుతున్నది. దాని తర్వాత పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతము ఇరాన్కు మరియు అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఈ 2 దేశాలు ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాయి. దాదాపు ప్రపంచంలోన 9 దేశాలు 8 దేశాలు యుద్ధ వాతావరణంలో కూరుకొని పోగా దాదాపు మిగిలిన ఇంకొక 9 దేశాల మీద ఆ ప్రభావం చూపుతుంది. అంటే మొత్తం ప్రపంచంలోన 10వ వంతు భూభాగం మీద యుద్ధం జరుగుతున్నట్లు అనిపిస్తున్నది. ఈ యుద్ధం జరగరాదని చెప్పి ప్రతి మానవుడు లేదా ప్రతి పౌరుడి యుద్ధం జరగరాదని ప్రపంచంలో కోరుకుంటున్నాడు. యుద్ధం ఎప్పుడు జరిగినా ఒక కవిత గుర్తొస్తుంది. ఆ కవిత మీ ముందుకు వినిపించాలని చెప్పి మా కోరిక. యుద్ధం ముగుస్తుంది, నాయకులు షేక్ హ్యాండ్ తీసుకుంటున్నారు, నవ్వుతూ ఫోటోలు దిగుతారు. ఒక ముసలి తల్లి అమరుడైన యుద్ధ వీరుడి కోసం ఎదురు చూస్తుంది. ఒక అందమైన అమ్మాయి తన భర్త కోసం ఎదురు చూస్తుంది. పిల్లలు వీరయోధుడైన తమ తండ్రి కోసం ఎదురు చూస్తారు. మన దేశాన్ని ఎవరు అమ్మేశారో నాకు తెలియదు, కానీ దానికి మూల్యం చెల్లించేవాడిని మాత్రం నేను చూశాను. ఈ కవిత మహమ్మద్ డార్విస్ అని పాలస్తీనా జాతీయ కవి చాలా కాలం కిందట యుద్ధం గురించి చెప్పడం జరిగింది. అట్లానే యుద్ధము అంటే బాంబులు, శత్రుఘ్నులు, మిసైల్స్, రాకెట్లు చేసే శబ్దాలు వినపడతాయి. కానీ తనకు సంబంధం లేకపోయినా మృత్యువు తన ఇంటిపై దాడి చేస్తుందని తెలిసి బెదిరే గుండెలు చప్పుడు వినపడవు. అప్పటి వరకు తనను దాచుకున్న తన ఇల్లు ధ్వంసం కాబడి కుటుంబంతో సహా నిరాశ్రులైన వారి రోదనలు వినపడవు. పరస్పర దాడులతో మృత్యువు రెక్కలు చాచుకొని నీపై తిరుగుతూ రక్తపు టేరులు పారుతుంటే తెలుస్తుంది అందరి రక్తం ఎరుపు రంగులో ఉంటుందని, దానికి మతము కులము ఉండదని. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ఆశించడం మానవుని లక్షణము. అట్లానే ప్రపంచంలోన ప్రతి పౌరుని బాధ్యత అని కూడా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ప్రపంచంలోన యుద్ధాలు మొదలయ్యి ప్రకృతి వినాశనము జరుగుతున్నది. అంతేకాకుండా యుద్ధంలో నీతి మరిచి దేశాలు జనసామర్థ్యం పైన, స్కూళ్ళ పైన, ఆసుపత్రుల పైన, మార్కెట్ల పైన ఒక బాంబులు వేసే ఒక దుర్మార్గమైన పరిస్థితి ఈ మధ్యకాలంలోన కనపడుతున్నది. గతంలో ఏ యుద్ధంలో చేసినా నీతి ఒకటి ఉన్నది. ఆ నీతిని మరిచి యుద్ధాలు చేస్తున్న ఒక క్రమము ఈరోజు కనపడుతున్నది. అత్యాధునికమైన ఆయుధాలతో, అణు ఆయుధాలతో ప్రజలను బెంబేలెత్తే పరిస్థితి కనపడుతున్నది. నిన్న కాక మొన్న ఇరాన్లోన 100 మంది పాఠశాల విద్యార్థులు అతి కిరాతకంగా యుద్ధంలోన చనిపోవడం జరిగింది. ఇది దుర్మార్గమైన అంశం. అపం శుభం తెలియని పిల్లలు ఈరోజు యుద్ధంలో బలి కావడం అనేది చాలా బాధాకరమైన అంశం. యుద్ధాలు ఎందుకు మొదలవుతున్నాయో, ఎందుకు ముగుస్తున్నాయో సామాన్య ప్రజానికానికి తెలియకుండానే యుద్ధాలు వస్తున్నాయి. ఆ యుద్ధాలను ఆపాల్సిన బాధ్యత ప్రపంచ ప్రజల అందరిపైన ఉంది. అట్లానే ప్రపంచంలోన అన్ని దేశాల నాయకులపైన ఉంది. అట్లానే ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి పైన చాలా ముఖ్యమైన భారం పడింది ఈ యుద్ధాలను ఆపాలని చెప్పి. ఈ యుద్ధాలు కూడా ఆగకపోతే ప్రపంచంలోన అశాంతి ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లానే ఎవరు ఏ దేశానికి నష్టం కలిగిస్తున్నది సామాన్య ప్రజానికి తెలియదు. ఏ దేశంలో ఉండే నాయకులు ఏ దేశంలో ఉండే నాయకులకి ఇబ్బంది పెడుతున్నారో సామాన్య ప్రజలకు ఎవరికీ తెలియదు. ఏ దేశంలో ఉండే వనరులు ఏ దేశం దోచుకుంటుందో సామాన్య ప్రజలకు ఎవరికీ తెలియదు. ఏ దేశాన్ని దోచుకుంటుందో కూడా తెలియదు సామాన్య ప్రజలకి. ఈ యుద్ధం వల్ల విపరీతమైన నష్టాలు వస్తున్నాయి. యుద్ధం వల్ల సామాన్య ప్రజలకు ఒరిగింది లేకపోగా సామాన్య ప్రజలకి నష్టాల్లో పడుతున్నారు, సామాన్య ప్రజలు ప్రమాదంలో పడుతున్నారు, సామాన్య ప్రజలు ఇబ్బందుల్లో పడుతున్నారు. అందుకోసమే ఈ యుద్ధం ఆపాలని చెప్పి సామాన్య పౌరునిగా
నేను కోరుకుంటున్నాను. నేనే కాదు, మా సంఘం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కూడా కోరుకుంటుంది. మిత్రులారా, యుద్ధం దేశాజాలకి చేయరాదు అని చెప్పి మా మనవి. యుద్ధం మీ రెచ్చగొట్టే తరానికి చేయరాదని చెప్పి మా మనవి. యుద్ధం మీ స్వార్థం కోసం యుద్ధం చేయరాదని చెప్పి మా మనవి. యుద్ధం ఈ రకమైన ఆవేశాలకి యుద్ధాలు చేస్తే సామాన్య ప్రజలు ఈరోజు చనిపోయే పరిస్థితి కనపడుతున్నది. అందుకోసమే యుద్ధంలోన ఎవరు తప్పులు చేస్తున్నారో ఎవరు అప్పులు చేస్తున్నారో తెలియదు, కానీ సామాన్య ప్రజలు మాత్రం బలి అవుతున్నారు. ఈ సామాన్య ప్రజలు బలి కాకుండా చూసే బాధ్యత ప్రపంచ ప్రజలందరిపైన ఉంది, ప్రపంచ దేశాల నాయకులందరిపైన ఉంది, ఐక్యరాజ్య సమితి పైన ముఖ్యంగా ఉంది అని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ఇరాను యుద్ధంలో ఏమాత్రం సంబంధం లేకుండా గల్ఫ్ దేశాలు దాదాపు 8 దేశాలపైన ఇరాన్ బాంబులు వేస్తున్నది. కారణం ఏమంటే అమెరికా ఆ గల్ఫ్ దేశాల్లో ఉండి యుద్ధాలు చేస్తున్నదని చెప్పి ఆ గల్ఫ్ దేశాల మీద బాంబులు వేసే పరిస్థితి ఈరోజు ఇరాన్ చేస్తున్నది. అట్లానే ఇజ్రాయెల్కి మధ్య దూరము దాదాపు 1560 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య దూరం అంత దూరం ఉంటుంది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్తో శత్రుత్వము, ఏ శత్రుత్వం లేకపోయినా ఇరాన్ మీద దాడి చేసే ఒక క్రమం మొదలైంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇరాన్ కానీ ఇతర దేశాలు యుద్ధాలని వెంటనే విరమించాలని చెప్పి, ఆ రకంగా సామాన్య ప్రజలందరినీ కాపాడాలని చెప్పి, యుద్ధం వల్ల నష్టం తప్ప లాభం ఏమీ లేదని చెప్పి, యుద్ధం ఒకసారి జరిగితే దాదాపు ఒక 100 సంవత్సరాలు ప్రజలు లేదా ప్రభుత్వాలు లేదా దేశం వెనకబోయే ఒక దుర్మార్గమైన పరిస్థితి కనపడుతుంది. 2 సంవత్సరాల నుంచి రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంటే సాధించింది ఏమైనా ఉంది అంటే 60 కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించింది. అప్పటి వరకు ఏం సాధించింది లేదు. అట్లనే యుద్ధం చాలా త్వరగా ముగుస్తుంది అని అనుకుంటున్న క్రమంలో కూడా ఈ రోజుకి రష్యా యుద్ధాన్ని ముగించలేని పరిస్థితిలో మనకు కనపడుతున్నది. కాబట్టి యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పి సామాన్య ప్రజలను కాపాడాలని చెప్పి మా సంఘంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నది, ఆ రకంగా కోరుకుంటున్నది. ఇక్కడ ఎవరు మొదలుపెట్టినారో, ఎవరు అంతం చేస్తున్నారో, ఎవరు ముగిస్తున్నారో సంబంధం లేదు. యుద్ధాన్ని ఆపాలని, సామాన్య ప్రజలను కాపాడాలని చెప్పి మా మనవి. అందుకోసమే అలా కాలం క్రితమే ఒక పాట, యుద్ధం మీద ఒక పాట రాసినారు. ఆ పాటే మీ ముందు పాడి వినిపిస్తాను. అది దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కిందట పాడిన పాట. ఆ పాట మిత్రులారా, ఆ పాట కూడా చాలా ముఖ్యమైన పాట. ఒక వాక్యంలోన ఆ పాటను వినిపిస్తాను. ఓ శాంతి దూత పావురమా, అందుకో సందేశము, అందించవే సంకేతము, యుద్ధం వద్దని అనుయుద్ధం వద్దని, మానవ జాతికే మనుగడకే ముప్పని, యుద్ధం వద్దని అనుయుద్ధం వద్దని, మానవ జాతికే మనుగడకే ముప్పని, అణుబాంబు నేతలకు ఆపమని చెప్పవే, సామ్రాజ్యవాదులకు సంకేతం తెల్పవే, ఓ శాంతి దూత పావురమా, అందుకో సందేశము, అందించవే సంకేతము, మాయా మర్మము తెలియని పసిబాలురు, లోకం వింతలు ఎరుగని నిర్భాగ్యులు, అనునిత్యం ఆహుతి పోదురే, అనునిత్యం ఆహుతి అయిపోదురే, ఆ రాజ్యమెందుకో ఆగాలి చెప్పండి, ఓ శాంతి దూత పావురమా, అందుకో సందేశము, అందించవే సంకేతము, అందించవే సంకేతము. ఇది మిత్రులారా, యుద్ధం ఎవరికి మంచిది కాదు. యుద్ధం వల్ల ఎవరికి మేలు జరగకపోగా కీడు జరుగుతున్నది.
కాబట్టి పర్యావరణ పరంగా చూసుకున్నా, మానవ జాతి పరంగా చూసుకున్నా, జంతుజాలు పరంగా చూసినా ప్రకృతి అంతా నాశనం అయ్యే ఒక దుర్మార్గమైన పరిస్థితి మనకు కనపడుతున్నది. కాబట్టి ఎవరికి వాళ్ళు యుద్ధాన్ని వెంటనే విరమించాలని చెప్పి సామాన్య పౌరునిగా, సామాన్య భారతదేశ పౌరునిగా నేను కోరుకుంటున్నాను. సెలవు. నా పేరు ఎస్ దేవ సహాయము, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కర్నూలు జిల్లా ప్రెసిడెంట్.